నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్ వచ్చా. షూటింగ్ మధ్యలో బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నా. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 విఎంఆర్ రివ్యూస్. ఇప్పుడు ఎపిసోడ్ 5 రివ్యూ నేను ఇవ్వబోతున్నా. అందులో కంటెస్టెంట్స్ మార్నింగ్ లేవగానే బిగ్ బాస్ హౌస్లో కొన్ని బోర్డ్స్ చూశారు. ఆ బోర్డ్స్ పైన ఏమని రాసి ఉందంటే, జీవితం అనేది ఎంపిక పైన ఆధారపడి ఉంది, ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుందని చెప్పి. తర్వాత మళ్ళా బిగ్ బాస్ ఏమన్నాడంటే, సైన్యం లేనిదే రాజు కాదన్నట్టు పవర్ఫుల్ చీఫ్ కావాలంటే చీఫ్ ప్లాన్ ఉండాలని చెప్పి. చీఫ్ ప్లాన్ ఏంటంటే 3 చీఫ్స్ ఉన్నారు కాబట్టి 3 చీఫ్స్కి 3 డిఫరెంట్ ప్లాన్స్ ఉండాలి, అవి పవర్ఫుల్ ప్లాన్స్ కావాలని చెప్పి. అండ్ స్టార్టింగ్లో మన బేబక్క, శేఖర్ భాషా, నబీల్ని బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఈ 3 చీఫ్స్లో ఏ చీఫ్కి మీరు ప్రిఫర్ చేసి వెళ్ళాలో మీకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు చీఫ్ అవ్వడానికి ఒక స్టెప్ దూరంలో మీరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. నబీల్ ఏమొచ్చి మన నైనికా దగ్గరికి వెళ్ళాడు. ఎందుకనంటే నబీల్ నైనికా వచ్చేటప్పుడు ఒక బడ్డీస్గా వచ్చి రాగానే ఒక గేమ్ గెలిచారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అండ్ కంటిన్యూ తనతో చేయాలి కాబట్టి నైనికాని నబీల్ ప్రిఫర్ చేశాడు. అండ్ మన నిఖిల్ని బేబక్క ప్రిఫర్ చేసింది. ఎందుకనంటే నిఖిల్ దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయి, తనతో ప్రయాణం చేయాలి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నిఖిల్తో అని చెప్పి బేబక్క నిఖిల్ని ప్రిఫర్ చేసింది. యస్మిని శేఖర్ భాష ప్రిఫర్ చేశారు. శేఖర్ భాష ఏమన్నారంటే, యస్మికి నాకు అన్ని వీక్నెస్లు తెలుసు, నేను వేరే చీఫ్ ప్లాన్లోకి వెళ్తే అవి తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తుంది, అదే నేను ఎస్మి దగ్గర ఉంటే నేను సేఫ్ అని చెప్పి శేఖర్ భాష ఎస్మిని ప్రిఫర్ చేశారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ ఏమన్నాడంటే, రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా ఈ యొక్క చీఫ్ ప్లాన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, కాకపోతే ఈ కంటెస్టెంట్ 3 చీఫ్స్ని ఇంప్రెస్ చేయాలి, ఆ ఇంప్రెషన్ నచ్చితే మన 3 చీఫ్స్ ఎవరిని వాళ్ళ టీంలోకి తీసుకోవాలో డిసైడ్ అవుతారని చెప్పి. టీం అంటే ఇక్కడ చీఫ్ ప్లాన్ అన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత అందరూ కంటెస్టెంట్లు నుంచున్నారు. మన 3 చీఫ్స్ ఒక్కొక్క కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క రీజన్ చెప్పారు. ఇప్పుడు నైనిక అయితే ఫస్ట్ మన ఆదిత్య ఓం గారిని సెలెక్ట్ చేసుకొని, ఆదిత్య ఓం గారు ఇచ్చే సజెషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అతను మా టీంలోకి వస్తే మా టీంకి మా యొక్క ప్లాన్కి పవర్ఫుల్ అవుతుందని చెప్పి ఆ ఓంని మన నైనిక గారు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కిరాక్ సీతని నైనిక ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే, బ్యూటీ విత్ బ్రెయిన్స్ విత్ బాడీ అని చెప్పి తిన ప్లాన్లోకి వస్తే చాలా యూజ్ఫుల్ అవుతుందని తనని తీసుకుంది. అండ్ మన నబీల్ని ఎందుకు తీసుకుంది అని, అండ్ మన విష్ణుప్రియని ఎందుకు తీసుకుంది అని అంటే, విష్ణుప్రియని ఎంటర్టైన్మెంట్ అని చెప్పి, నైనిక కూడా డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి విష్ణుప్రియని తీసుకుంది. అండ్ ఎస్మి వచ్చేసి మన అభినవ్ని తీసుకుంది. అభినవ్ ఉంటే ఫిజికల్లీ స్ట్రాంగ్, తనకి హెల్ప్ అవుతుందని చెప్పి. అండ్ పృథ్వీని కూడా మన ఎస్మి తీసుకుంది. నిఖిల్ ఏమొచ్చి ఇంకా కొంతమందిని తీసుకున్నారు. ఇలా టోటల్గా నిఖిల్కి 4 కంటెస్టెంట్స్ వచ్చారు, మన ఎస్మికి 5, మన నైనికాకి 5 వచ్చారు. మరలా టోటల్ మొత్తం మన నైనిక చీఫ్ ప్లాన్లోకి 5 మెంబర్స్ వచ్చారు, మన నిఖిల్ చీఫ్ ప్లాన్లోకి 4 మెంబర్స్ వచ్చారు, మన ఎస్మి చీఫ్ ప్లాన్లోకి టోటల్ 5 మెంబర్స్ వచ్చారు. బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ ఒక ఎరకటం పెట్టాడు. ఏమంటే, ఒకే వరలో 2 కత్తులు ఎమ్మడలేవు, అదే బిగ్ బాస్ హౌస్లో 2 చీఫ్ ప్లాన్లో సేమ్ కౌంట్తో ఉన్న సేమ్ బలగా ఉన్న టీంలు ఉంటే ఇష్యూస్ వస్తాయని చెప్పి మళ్ళీ వాళ్ళ టీంకి 2 టీంలకి ఒక గేమ్ కండక్ట్ చేశారు. అంటే ఒక బాల్ని హాకీ బాల్తో ఒక గోల్ ఫ్లా పెట్టి ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. విన్ అయిన వాళ్ళు ఎవరో ఒక కంటెస్టెంట్ని మన నిఖిల్ టీంలోంచి తీసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క గేమ్లో, ఆ యొక్క కాంపిటీషన్లో ఎవరు గెలిచారు అంటే మన ఎస్మి టీం గెలిచింది. సో నిఖిల్ టీంలో ఎవరిని తీసుకోబోతున్నారు, ఏ కంటెస్టెంట్ని తీసుకొని ఎస్మి చీఫ్ ప్లాన్లోకి యాడ్ చేయబోతున్నారు అనేది మన 5th ఎపిసోడ్లో చూపించలేదు, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.